హలో గాయ్స్, ఈరోజు ప్రీవియస్ వీడియోలో మనం ఎలా ఈ ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఒక ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్లో ఒక ప్యాకేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ప్యాకేజ్లో ఒక క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్లాస్లో ఒక స్టేట్మెంట్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ ఫైల్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ న్యూ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ జావా ప్రాజెక్ట్ అని ఉంటుంది. జావా ప్రాజెక్ట్ లేకపోతే ఓదర్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ ఓదర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ జావా ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఈ జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ నాకు తెలిసి నేను ఒక పేరు ఇచ్చుకుంటున్నా ఏదైనా. నేను ఏదో ఒక పేరు ఇచ్చాను ఇక్కడ, స్పారో అని. తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఎస్ఆర్సి అని పడుతుంది, ఇక్కడ వచ్చింది కదా ప్రాజెక్ట్ నేమ్, ఇక్కడ ఎస్ఆర్సి అని కూడా పడుతుంది. తర్వాత ఇక్కడ ఫినిష్ ఉందా, ఫినిష్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఓపెన్ ద జావా పర్స్పెక్టివ్ అని. దీని మీద ఏమి క్లిక్ చేయకండి, నో అని పెట్టేసేయండి. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్సి ఉంది కదా, ఈ ఎస్ఆర్సి దగ్గర క్లిక్ చేసి రైట్ బటన్, మౌస్లో రైట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ న్యూ ఉందా, న్యూ దగ్గర క్లిక్ చేసి తర్వాత ఇక్కడ పక్కన వచ్చినటువంటి ఈ ఆప్షన్స్లో ఇక్కడ ప్యాకేజ్ ఉంది కదా, ప్యాకేజ్ మీద క్లిక్ చేయాలి. ప్యాకేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. మీ ఇష్టం ఏదైనా ఒక పేరు ఇచ్చుకోవచ్చు. నేను ఒక పేరు ఇస్తాను, ఏదో ఒక పేరు ఇచ్చాను. తర్వాత మీ ఇష్టం, మీకు నచ్చిన పేరు ఏదైనా ఇచ్చుకోండి. ఇచ్చి ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చింది కదా ప్యాకేజ్ నేమ్, దానిపైన క్లిక్ చేసి మళ్ళీ మౌస్లో రైట్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి న్యూ ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఎప్పటికైనా కానీ ఫస్ట్ లెటర్ క్యాపిటలే ఉండాలి. ఫస్ట్ లెటర్ క్లాస్ అంటే క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తున్నారంటే ఫస్ట్ లెటర్ క్యాపిటలే ఉండాలి, గుర్తుంచుకోండి. మీకు నచ్చిన పేరు మీరు ఇచ్చుకోండి. ఇలా పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫినిష్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఫస్ట్ ప్రాజెక్ట్కి నేమ్ ఇచ్చాం. అందులో వెళ్ళి ఎస్ఆర్సి పైన రైట్ క్లిక్ చేసి ప్యాకేజ్ నేమ్ అడిగితే ప్యాకేజ్ నేమ్ ఇచ్చాం. ప్యాకేజ్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ ప్యాకేజ్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ చేసి క్లాస్ నేమ్ ఇచ్చినాం. ఆ క్లాస్ నేమే ఇది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే క్లాస్లో ఉన్నాం. ఇది క్లాస్ అంటారు, ఇది ప్యాకేజ్ అంటారు. ఇక్కడ స్పారో అనేది ఏదైతే ఉందో, ఏ నేమ్ అయితే ఇచ్చానో అది ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ నేమ్లో ఒక ప్యాకేజ్ నేమ్ ఇచ్చాం, తర్వాత క్లాస్ ఇచ్చాం. ఇది క్లాస్ అనమాట. ఇక్కడ నుంచి నువ్వు ఎంతవరకు ఏం రాసినా, ఏది రాసినా ఇది క్లాస్ మటుకే. ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది కదా, ఇదంతా మళ్ళీ ఇది వేరు, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ నువ్వేం రాసినా అది మెయిన్ అంటారు. ఇక్కడ నుంచి ఇంతవరకు నువ్వేం రాసినా అది క్లాస్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ రాద్దాం.
మెయిన్లోకి వచ్చి ఒక స్టేట్మెంట్ రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ రాసి అందులో షిఫ్ట్ పట్టుకొని డబుల్ కోట్స్ క్లిక్ చేస్తే డబుల్ కోట్స్ వస్తాయి. ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఒక నేమ్, మీకు నచ్చిన నేమ్, హలో స్టూడెంట్స్ దిస్ ఈజ్ జావా. ఓకే, తర్వాత షిఫ్ట్ పట్టుకొని సారీ సెమీకోలన్ ఇలా ఇవ్వాలి. ఇలా స్టేట్మెంట్ రాయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని రాస్తారు. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ మధ్యలో డబల్ కోట్స్ పెట్టి ఆ మధ్యలో మీరు ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అది టైప్ చేసి తర్వాత లాస్ట్కి సెమీకోలన్ ఇలా ఇచ్చి తర్వాత ఇక్కడ రన్ జావా అని దానిపైన క్లిక్ చేయాలి. చూడండి, హలో స్టూడెంట్స్ దిస్ ఈస్ జావా. మనం ఏదైతే ప్రింట్ చేసినామో అది ఇక్కడ వచ్చింది. ఇది ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మిగతా ఏమేమి చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.